సో హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం హిందీ సాహిత్యకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటూ వెళ్దాము. అండ్ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి ఒకసారి. సో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఏపీ టెట్కి ఎల్పి సెట్ ఇప్పుడు రాసేవాళ్ళు, అంటే ఎవరైతే ట్రైనింగ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక क्वेश्चन చూద్దాం. मधुर गीतों के रचयिता होने के कारण इन्हें अभिनव जयदेव के नाम से पुकारा जाता है. ఓకే, సో ఇక్కడ మధురమైన సంగీతాన్ని రచించేవారు కాబట్టి ఇతన్ని అభినవ జయదేవ్ అని కూడా పిలుస్తారు. ఎవరిని? విద్యాపతిని. ఓకే, సో విద్యాపతి ఏ కాలంలోకి వస్తారంటే ఆది కాలంలోకి వస్తారు. విద్యాపతి ఇంకా ఖుస్రో వీళ్ళిద్దరూ కూడా ఆది కాలంలో అన్య సాహిత్యంలోకి వస్తారనమాట. అంటే వీళ్ళిద్దరూ పర్టికులర్గా ఒక టాపిక్ మీద రాయలేదు, వేరు టాపిక్స్ మీద రాయటం జరిగింది. సో వీళ్ళిద్దరిని రాసో సాహిత్యంలో కానీ నాథ్ సాహిత్యంలో కానీ పెట్టలేం. ఓకే, సో వీళ్ళకి అన్య సాహిత్యాన్ని వేరేగా అదర్ కింద మనం వీళ్ళిద్దరిని స్టడీ చేస్తాం. సో విద్యాపతి రాసిన కొన్ని రచనలు చెప్తాను. కీర్తిలత, కీర్తి పతాక, పదావళి. ఈ పదావళి అనే కావ్యాన్ని మైథిలి భాషలో రాశారు. అందులో రాధాకృష్ణుడి గురించి వర్ణించారు. ఓకే, సో ఈ మూడు రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే విద్యాపతి యొక్క కీర్తి. ఓకే, సో విద్యాపతి యొక్క కీర్తి పతాక శీర్షికకు ఎక్కింది. దేనివల్ల అంటే పదావళి అనే రచన వల్ల. ఓకే, సో విద్యాపతి యొక్క కీర్తిలత పతాక శీర్షికకు ఎక్కింది పదావళి అనే రచన వల్ల. ఓకే, సో కొంచెం పేర్లు అవి గుర్తుపెట్టుకోండి. అలాగా అంటే వాక్యంలో అన్ని పేర్లు సరిగ్గా వచ్చుండవు. లైక్ పతాక శీర్షిక అన్నాను కదా, పతాక శీర్షిక అంటే కీర్తి పతాక అని మీకు గుర్తుండాలి. ఓకే, సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఖుస్రో వచ్చి మీకు ఎక్కువగా పహేలియా అంటే మనకి ఇవి అంటే మనం తెలుగులో చెప్తాం కదా, సామెతలు కావచ్చు, లేకపోతే అంటే ఒక పజిల్ లాగా ఏవైతే ఉంటాయో వాటిని హిందీలో పహేలియా అంటారు. ఓకే, సో లైక్ మనం చెప్పాలంటే రాత్రి మనకి ఆకాశంలో కనిపించేది ఎవరు, అలాగా ఏదైనా ఒక పజిల్ లాగా అడుగుతారు కదా, అది పహేలియా అంటారు హిందీలో. అండ్ ఖుస్రో వచ్చి సంగీతానికి సంబంధించిన మంచి విద్వాంసుడు అనమాట. ఓకే, అండ్ ఇతను ఖడీ బోలీలో ఎక్కువగా స్టార్ట్ చేశారు రాయటం. ఖుస్రో టైం నుంచి స్టార్ట్ అయింది ఖడీ బోలీ. ఓకే, నెక్స్ట్ వచ్చి इस पंथ के लोग सतनाम कहकर अभिवादन करते हैं. ఈ పంత్ అంటే సాంప్రదాయం. సో ఈ సాంప్రదాయం వారు సత్నాం అని అభివాదం చేస్తారు. ఎవరు అంటే దాదు సాంప్రదాయం వాళ్ళు. దాదు దయాల్, ఇతని పేరు వచ్చి దాదు దయాల్. సో దాదు దయాల్ నిర్గుణ భక్తిలోకే వస్తారు. లైక్ కబీర్ దాస్, రైదాస్, దాదు దయాల్ వీళ్ళందరూ నిర్గుణ భక్తి వాదులు. ఓకే, అంటే దేవుడికి ఆకారం లేదని నమ్ముతారు వీళ్ళు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి పద్మావత్, అక్రావట్, ఆఖరీ కలాం. ఈ రచనల్ని రాసింది ఎవరు? ఓకే, సో మల్లిక్ ముహమ్మద్ జాయసీ, లేదా జాయసీ అని కూడా వస్తుంది ఒక్కోసారి. ఓకే, సో చూసుకోండి, మల్లిక్ ముహమ్మద్ జాయసీ. ఇతను సూఫీ రచనాకారుడు. ఓకే, సో సూఫీ రచనాకారులు ఎందుకు వస్తారంటే భక్తి కాల్లో మీరు చూస్తే కనుక జ్ఞానాశ్రయ శాఖ అండ్ ప్రేమాశ్రయ శాఖ కింద డివైడ్ అవుతుంది భక్తి కాల్. అండ్ ప్రేమాశ్రయ శాఖలో మీకు భక్తికాల్ వచ్చి మీకు స్టార్టింగ్ సగుణ భక్తి, నిర్గుణ భక్తిలో డివైడ్ అవుతుంది. అండ్ సగుణ భక్తిలో రామ్ భక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ వస్తుంది. సగుణ అంటే గుణంతో
పూజించే దేవుడు. ఓకే, నిర్గుణ్ అంటే గుణం లేకుండా పూజించే దేవుడు. ఓకే, సో నిర్గుణ భక్తిలో జ్ఞానాశ్రయ శాఖ అండ్ ప్రేమాశ్రయ శాఖ వస్తుంది. ప్రేమాశ్రయ శాఖలో జాయసి ప్రసిద్ధమైన రచనాకారుడు. ఓకే, అండ్ జ్ఞానాశ్రయ శాఖలో కబీర్ దాస్ వస్తారు. ఓకే, అతని జ్ఞానానికి సంబంధించిన ఎక్కువగా అన్నీ చెప్పారు కదా, సో అతను జ్ఞానాశ్రయ శాఖలోకి వస్తారు. సో వీళ్ళు ఏంటంటే సూఫీ రచనాకారులు భగవంతుడిని ప్రేమ ద్వారా చేరుకోవాలి అంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి అనే ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. ఓకే, సో సూఫీ రచనాకారుడు మలిక్ మొహమ్మద్ జైసీ. అండ్ పద్మావత్ అనే రచనని ఇతను ఠేట్ అవధిలో రాశారు. అంటే హిందీలోనే అది ఒక ఉపభాష. ఓకే, సో హిందీలో ఒక రకం అవధి. ఓకే, ఠేట్ అవధి, అచ్చమైన అవధి అనమాట. ఓకే, ఠేట్ అంటే ప్యూర్ అవధి. ఓకే, సో పద్మావత్ అనే రచనని ఠేట్ అవధిలో రాయటం జరిగింది. నెక్స్ట్ నిర్గుణ్ భక్తి ధారాకే కవి. ఇందులో నిర్గుణ్ భక్తి యొక్క కవి ఎవరు అంటే రేదాస్. అండ్ కుంభన్దాస్ వచ్చి కృష్ణ భక్తిలోకి వస్తారు. తులసీదాస్ రామ్ భక్తిలోకి వస్తారు. నాబాదాస్ కూడా రామ్ భక్తిలోకి వస్తారు. ఓకే, సో రామ్ భక్తి శాఖలో ఎవరెవరు ఉన్నారో అది చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి రాజస్థానీ ప్రేమాఖ్యాన్ కావ్య హే. సో ఇది రాజస్థానీ యొక్క ప్రేమాఖ్యాన కావ్యం. ఇట్లా ఏది అని అడిగారు. సో ఢోలా మారు దూహా, ఇది ఒక కావ్యం అంటే పాట, కావ్యం కూడా కాదు, ఇదొక గీతం లాంటిది, అంటే పాడుకోవచ్చు అనమాట. ఢోలా మారు దూహా, ఇది పద్మావత్ మూవీలో కూడా ఇది ఉంటుంది. ఢోలా మారు దూహా అని ఒక పాట అది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మధుమాలతి అనేది ఇది సూఫీ రచన. ఓకే, చిత్రావతి కూడా సూఫీ రచన. రూప్మంజరి ఇది వేరేది. ఓకే, వైష్ణవ భక్తి కే ప్రతిష్టాపక ఆచార్య ఇంకో మాनते हैं. సో వైష్ణవ భక్తిని ఎక్కువగా ప్రతిష్టాపించింది ఎవరు అంటే శ్రీ రామానుజాచార్య. ఓకే, సో తర్వాత వీళ్ళందరూ దాన్ని ఫాలో అయ్యారు. బట్ ముందుగా వైష్ణవ భక్తిని ప్రతిష్టాపించింది శ్రీ రామానుజాచార్య. ఇతను ఏంటంటే ఇతని యొక్క ఉపాస్య దైవం విష్ణువు. ఓకే, సో ఆ విష్ణువు కాస్త తర్వాత కాలంలో ఏమైందంటే ఈ ఆచార్యులు అంటే గురువులు ద్వారా వెళ్తూ రామానంద టైం వచ్చేసరికి ఆ విష్ణు యొక్క రూపం రాముడి కింద మారింది. అంటే రాముడిని ఉపాసించడం ఎక్కువైంది తర్వాత. ఓకే, తర్వాత కృష్ణుడిని ఉపాసించడం ఎక్కువైంది అలాగా. సో వల్లభాచార్య కృష్ణుడిని ఉపాసించారు ఎక్కువగా, అండ్ రామానంద్ రాముడిని ఉపాసించారు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోరు. అండ్ నెక్స్ట్ వచ్చి పుష్టి మార్గకే సంస్థాపక్. సో పుష్టి మార్గ్ అంటే దేవుడి యొక్క అనుగ్రహం వల్లే అన్నీ అవుతున్నాయని నమ్మే సిద్ధాంతం పుష్టి మార్గ్. సో దీన్ని ప్రతిష్టాపించింది శ్రీ వల్లభాచార్య గారు. ఇది కృష్ణుడి యొక్క సాంప్రదాయం. ఓకే, సో వల్లభాచార్య ప్రతిష్టాపించింది పుష్టి మార్గ్, అండ్ ఇది కృష్ణుడికి సంబంధించిన ఒక సాంప్రదాయం పేరు అన్నమాట పుష్టి మార్గ్ అనేది. అండ్ ఇతని యొక్క కొడుకు పేరు విఠల్నాథ్. అండ్ వల్లభాచార్య అష్టచప్ కవులుని స్టార్ట్ చేశారు. ఇందులో 4 కవులు వల్లభాచార్య గారు చెప్పారు, అండ్ ఇంకో 4 కవుల్ని విఠల్నాథ్ సూచించడం జరిగింది. సో ఇది వల్లభాచార్య సూర్దాస్ని స్టార్ట్ చేశారు. అలాగా 4 సూచించారు. విఠల్నాథ్ గారు నలుగురిని సూచించారు. ఆ 4 అంటే మొత్తం 8 మంది అయ్యారు. సో అలాగా ఆ 8 మందిని అష్టచాప్ కృష్ణ కవి అంటాం, లేదా అష్టచాప్ కవులు అంటాం. అష్టచాప్ కవి అని హిందీలో అంటం జరుగుతుంది. ఓకే, సో ఇందులో ఏంటంటే అష్టచాప్ కవులు వీళ్ళ యొక్క విశేషత ఏంటంటే ఎక్కువగా వీళ్ళు రాసిన రచనలు అన్నీ కూడా సంగీతాత్మకంగా ఉండేవంట, అంటే పాడటానికి వీలుగా ఉండేవి. ओके, नेक्स्ट 252 की वार्ता में इन्हें वल्लभ संप्रदाय अनुयायी बताया गया है. సో 252 వైష్ణవ की वार्ता అనే పుస్తకంలో ఇతని గురించి చూపించడం జరిగింది, లేదా వల్లభ సంప్రదాయాన్ని పాటించే వారిగా చెప్పడం జరిగింది. ఎవరినంటే రఫ్ ఖాన్. ఓకే, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చి మీకు రహీం ఏ టైప్ ఆఫ్ దోహాస్ రాశారు? నీతి
దోహాస్ రాశారు, అంటే నీతి వాక్యాలు రాశారు ఎక్కువగా. ఓకే, నీతికి సంబంధించిన దోహాలన్నీ ఎక్కువగా. ఓకే, రస్ఖాన్ ఎక్కువగా మీకు కృష్ణ భక్తి శాఖలోకి వచ్చారు తర్వాత. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి అక్బర్ కే దర్బార్ ఈ కవియోं में इन సంగీతజ్ఞ का విశేష స్థానం. అంటే అక్బర్ యొక్క టైంలో ఈ సంగీత విద్వాంసుడు చాలా ప్రసిద్ధిగాంచారు. ఎవరు? తాన్సేన్. ఓకే, సో తాన్సేన్ ఒక సంగీత విద్వాంసుడు. ఓకే, అండ్ మనకి ఖుస్రో కూడా సంగీత విద్వాంసుడే, అది గుర్తుపెట్టుకోండి. इनमें से కృష్ణ భక్తి కవి ఏ నహీ హే. సో ఇందులో ఎవరు కృష్ణ భక్తి కవి కాదు. మీరాబాయి కృష్ణ భక్తిలోకి వస్తారు, నందదాస్, సూర్దాస్ వీళ్ళందరూ కృష్ణ భక్తిలోకి వస్తారు. బట్ ధర్మదాస్ రామ్ భక్తికి కవి. ఓకే, సో ఇందులో రామ్ భక్తికి సంబంధించిన ప్రముఖమైన రచనకారుల గురించి ఇచ్చాను. వీళ్ళందరూ రామ్ భక్తిలోకి వస్తారు. ఓకే, సో రామానంద్ ఇంపార్టెంట్, ఎందుకంటే రామానంద్ యొక్క శిష్యులే తులసీదాస్ ఇంకా కబీర్ దాస్ అని అనటం జరుగుతుంది. బట్ రామానంద్ యొక్క శిష్యులు కబీర్ దాస్ కాదు అని కొంతమంది అంటారు. బట్ ఎక్కువగా మనం బుక్స్లో చదివేదైతే రామానంద్ యొక్క శిష్యులు తులసీదాస్ ఇంకా కబీర్ దాస్ అని చదవడం జరుగుతుంది. ఓకే, సో కబీర్ దాస్కి గురువు కా నామ ఎప్పుడైనా అడిగితే రామానంద్ అనే వస్తుంది. ఓకే, సో రామానంద్, తులసీదాస్, తర్వాత అగ్రదాస్, నాభాదాస్, ప్రాంచంద్ర చౌహాన్, హృదయరామ్. వీళ్ళందరినీ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఒక కథ విందాం. ఓకే, ఆ కథ ద్వారాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రామానంద్ తన శిష్యుడి కింద తులసీదాస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో రామానంద్ తన యొక్క ప్రముఖమైన శిష్యుడి కింద తులసీదాస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది విన్న అగ్రదాస్కి అది నచ్చలేదు. ఓకే, సో అగ్రదాస్ నాభాదాస్తో అన్నారు, ఈ విషయాన్ని నాభాదాస్తో చెప్పారు. ఓకే, సో నాభాదాస్తో చెప్పిన తర్వాత నాభాదాస్ ఏమన్నారంటే, ఎవరైనా సరే కావ్యం అనేది ఛందస్సుతోనే రాయాలి కదా. సో ఈ విషయాన్ని నువ్వు నీ హృదయంలో పెట్టుకో. ఓకే, సో ఎవరైతే ఏంటి అని అన్నారు. ఓకే, లైక్ సో మళ్ళీ ఒకసారి చూద్దాం కదని. రామానంద్ తన యొక్క ముఖ్యమైన శిష్యుడి కింద తులసీదాస్ని సెలెక్ట్ చేసుకోవడం అగ్రదాస్కి నచ్చలేదు. ఆ విషయాన్ని తను నాభాదాస్తో చెప్పారు. సో నాభాదాస్ ఏమన్నారంటే, ఎవరైనా సరే కావ్యాన్ని ఛందస్సుతోనే రాయాలి కదా, ఆ విషయాన్ని నువ్వు హృదయంలోనే పెట్టుకో, ఎవరు శిష్యుడైతే ఏముంది అని అన్నారు. ఓకే, సో ఛందస్సు అంటే ప్రాణచంద్, హృదయం అంటే హృదయరామ్, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నిమ్న में से तुलसीदास की कृति यह नहीं है. సో ఇందులో తులసీదాస్ రాసిన రచన ఇది కాదు, సాహిత్య లహరి కాదు, ఇది సూర్దాస్ రాశారు. సో తులసీదాస్ రాసిన రచనలు ఇవి ఎలా గుర్తుపెట్టుకోలో కథ ద్వారా చూద్దాం. సో तुलसीदास ने గీతావళి కృష్ణకు సునాయి. ఓకే, అంటే తులసీదాస్ గీతావళి అనే రచనని కృష్ణుడికి వినిపించాడు. ఓకే, తో రామ్నే వినయ్ సే దోహా సునానేకో కహా. సో అప్పుడు రాముడు అక్కడ ఉన్నాడు. సో తనేమన్నాడంటే, వినయంగా ఏమన్నాడంటే, నువ్వు ఒక దోహా వినిపించు నాకు అని అన్నాడంట. ఓకే, సో నెక్స్ట్ ఏమైందో చూద్దాం.
उसके बाद सत्साई ने कहा कि 12वें रामायण रामलला जानकी और पार्वती को सुना चुके हैं. సో తర్వాత సత్సాయి అనే వ్యక్తి తులసీదాస్ ఏమన్నారంటే 12वें రామాయణ్ అనే రచనని రామ్లలా అనే అతను జానకి ఇంకా పార్వతికి ముందుగానే వినిపించేశాడు. కాబట్టి इस कारण बाहुक को बुलाया गया जो वैरागी थे और उन्होंने रामाज्ञा पाकर अपनी एक కవితావళి సునాయి. సో తర్వాత బాహుక్ అంటే ఎవరు? హనుమంతుడు. ఓకే, బాహుక్. సో తర్వాత బాహుక్ని పిలిపించారంట, అంటే హనుమంతుడిని పిలిపించారంట. జో వైరాగి థే అంటే తను వైరాగి. ఓకే, సో వైరాగి అంటే వైరాగ్ సందీప్ అని మీకు గుర్తు రావాలి. సో బాహుక్ को बुलाया गया जो वैरागी थे और उन्होंने रामाज्ञा पाकर अपनी कवितावली सुनाई. సో తర్వాత హనుమంతుడు వచ్చాడు, ఎవరైతే వైరాగో అతను అక్కడ ఉన్న రాముడు ఉన్నాడు కదా, సో అక్కడ రాముడి నుంచి రామాజ్ఞ తీసుకుని కవితావళి వినిపించడం మొదలుపెట్టాడు, తన యొక్క కవితని వినిపించడం మొదలుపెట్టాడు. ఓకే, సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, जनश्रुति के अनुसार कबीरदास की पत्नी का नाम అంటే కబీర్దాస్ వాళ్ళ वाइफ पेरू लोई. ओके, नेक्स्ट, सुर के भाव चित्रण में इस भाव को श्रेष्ठतम कहा गया. సో సూరదాస్ని సుర్ అని కూడా అంటారు. సో సుర్ యొక్క వర్ణనలో ఇది ముఖ్యమైనది, వాత్సల్య భావం. ఓకే, వాత్సల్య భావం అంటే చిన్నపిల్లల మీద మీరు ప్రేమ చూపిస్తారు కదా, చిన్నపిల్లల మీద, దాన్ని వాత్సల్యం అంటారు. సో ఇది కృష్ణుడి యొక్క బాల్య చేష్టల్ని బాగా వర్ణించారు సూరదాస్ గారు. సో అది బాగా ప్రముఖమైనది. ఓకే, సో సూరదాస్కి ప్రముఖ రచన కూడా చూడండి, సుర్ సారావళి సాహిత్య లహరి. చూడండి ఇక్కడ సూరదాస్లో సుర్ ఉంది కదా, సుర్ సాగర్, సుర్ సారావళి సాహిత్య లహరి, భ్రమర్ గీత్. ఓకే, సో దీని ఒక కథలాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే సుర్ సాగర్ మే सुर सारावली गई तो साहित्य लहरी बजी तो भ्रमर गीत वहाँ जाने लगे. అంటే సుర్ సాగర్లో, సాగర్ అంటే సముద్రం, సో సుర్ సాగర్లో సుర్ సారావలి అనే అమ్మాయి వెళ్ళింది. సో అలా వెళ్ళగానే ఏమైందంట, సాహిత్య లహరి బజీ, సాహిత్య లహరి అనే మ్యూజిక్ రావడం స్టార్ట్ అయిందంట. అప్పుడు ఏమైంది, భ్రమర్ గీత్ భ్రమర్ వహా జానే లగే. సో భ్రమర్ అంటే ఈ చిన్న చిన్న పురుగులు ఎగురుతూ ఉంటాయి కదా, సో దాన్ని భ్రమర్ అని కూడా అంటారు. తెలుగులో ఎగ్జాక్ట్ మీనింగ్ ఇప్పుడు నాకు గుర్తు రావట్లే, బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న ఇవి పురుగులు లాంటివి ఎగురుతూ ఉంటాయి, సో దాన్ని భ్రమర్ అంటారు. ఓకే, సో అవి ఆ మ్యూజిక్ విని అక్కడికి వెళ్ళటం స్టార్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చి సఖీ సంప్రదాయకి ప్రవర్తక్. సఖీ సంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? స్వామి హరిదాస్. ఓకే, సో స్వామి హరిదాస్ కి సఖీ రాధా హే అంటే స్వామి హరిదాస్ యొక్క మిత్రురాలు రాధా. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సఖీ సంప్రదాయంలో రాధాని ఎక్కువగా వాళ్ళు కృష్ణుడి కంటే రాధాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే రాధాకృష్ణుని పూజ చేస్తారు, బట్ ఏంటంటే స్వామి హరిదాస్ అనే అతనికి రాధ కనిపించి కృష్ణ భక్తుడిగా మారు అని చెప్పిందంట. సో అది బాల సాంప్రదాయం. आचार्य रामचंद्र शुक्ल ने रीतिकाल के प्रवर्तक के रूप में इनको स्वीकार किया. సో ఆచార్య రామచంద్ర శుక్ల్ రీతికాల్ के ప్రవర్తక్ అంటే రీతికాల్ని మొదలుపెట్టింది ఎవరు అని అన్నారంటే చింతామణి త్రిపాఠి. ఓకే, సో ఎక్కువగా రీతికాల్లో అందరూ బాగా ఈ కావ్య సిద్ధాంతాల గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. ఓకే, సో అలాగా రీతికాల్
का प्रवर्तक చింతామణి त्रिपाठी అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. फणीश्वर नाथ रेणु के प्रसिद्ध आंचलिक उपन्यास मेला आंचल. ओके. సో ఇది ప్రసిద్ధమైన ఉపన్యాస్. సో రేణు ఎక్కువగా డస్ట్లో ఎక్కువగా వాళ్ళ ఊర్లో తిరిగేదంట. ఓకే. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు నేల అంటే డస్ట్ అని అర్థం. ఓకే. సో ఇలాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రేణు వాళ్ళ ఊర్లో ఎక్కువగా డస్ట్లో ఎక్కువగా తిరగడం వల్ల తనకి ఆరోగ్యం పాడైంది. ఓకే. సో మేళ అంటే డస్ట్, మేళ ఆచల్ రేణు అలాగా ఫణీశ్వరనాథ్ రేణుకి అలాగా రిలేట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే డీటెయిల్గా చదవాలి, బట్ ఏంటంటే టైం లేదు కాబట్టి ఇలాగా స్టోరీలా చదువుకుంటున్నాం. బిహారీ కిస్ రాజా के दरबारी कवि थे. బిహారీ జైపూరి రాజు యొక్క దర్బారీ కవి. జైపూర్ రాజా తన పేరు జైసింగ్. ఓకే. రాజు పేరు. ఓకే. సో జైపూర్లో జైసింగ్లో కూడా జై ఉంది. ఓకే.